హలో అండి, ఈరోజు నేను బెల్లం పాయసం చేస్తా ఉండా. దానికి కావాల్సినవి చక్కెర, యాలక్ బుడ్లు, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, సేమియా, పాలు, బెల్లం. పెనం పెట్టినాను. ఫస్ట్ నెయ్యి కొంచెం వేసుకొని 1 టేబుల్ స్పూన్ అంతా జీడిపప్పు వేసుకుంటా ఉండా. దాన్ని ఫ్రై చేసుకొని పక్కన తీసుకున్నాక ఎండు ద్రాక్ష వేస్తూ ఉండా. మా పక్క దీన్ని కిస్మిస్ అనరండి, ఎండు ద్రాక్ష అనే అంటారు. అది ఫ్రై అయినాక సేమియా వేసుకుంటా ఉండా. ఇప్పుడు నేను కొలతలు ఏం చెప్పడం లేదండి, మీకు ఎంత కావాలో క్వాంటిటీ తెలుస్తుంది. సేమియా ఉడికించడానికి అటుపక్క నీళ్ళు పెట్టిండాను స్టవ్ పైన. సేమియా ఫ్రై కానిచ్చి ఆ వేడి నీళ్ళకి సేమియా వేసిండాను. అదొక 50% ఉడికిందండి సేమియా. ఈ ఒక్క బెల్లం కరిగించుకుంటా ఉండా. బెల్లం అనేది మీరు స్వీట్ ఎంత తింటారో దాన్ని బట్టి బెల్లం వేసుకోండి. మేము తక్కువే తింటాం, అందుకే తక్కువే తీసుకోండా. బెల్లం కరిగిచ్చేసేదాన్ని ఇంకా దాంట్లో మట్టి రాళ్ళు ఏమన్నా ఉంటే ఫిల్టర్ చేసేయచ్చు. ఈలోపు నేను చక్కెర, యాలక్ బుడ్లు కూడా మిక్సీ పట్టుకోండా. సేమియా ఇంత ఉడికిందండి. ఇది కొంచెంసేపు అలానే వదిలేస్తే కుక్ అయిపోతుంది సేమియా. కరిగిండే బెల్లాన్ని దీంట్లోకి ఫిల్టర్ చేసి వేసేసానండి. నార్మల్గా ఏమంటే సేమియా నున్నగా అయిపోతుంది కదా, అలా కాకుండా ఇలా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. చూడండి, నున్నగానే అయింది, మెత్తగా. సేమియా అనేది బాగా తెలుస్తూ ఉంది విడివిడిగా. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తూ ఉండాను. ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షవి వేస్తూ ఉండా. ఇంకొక 2 మినిట్స్ ఇలా వదిలేసి మళ్ళీ కాచిండే పాలు పోసుకుంటేస్తే సేమియా రెడీ అయిపోతుంది. కాచి నేను చల్లార్చుకోండి ఈ పాలని. కాచి చల్లార్చిండే పాలని ఇప్పుడు వేస్తూ ఉండా ఇందులోకి. చూడండి, పాలు కూడా విరుగువు ఇలా ట్రై చేస్తే. నార్మల్గా నేను కొన్ని చోట్ల పాయసం తినిండాను, అవి మెత్తగా అయిపోయి ఉంటాయి సేమియా అంతా. ఇది చూడండి, అలా ఏం కాలేదు. ఇలా చేస్తే బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. పాయసం రెడీ అయిపోయింది. సర్వ్ చేయడానికి బౌల్లో తీస్తూ ఉండాను. నచ్చితే మీరు ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.